తెలంగాణకు గర్వకారణమైన కాకతీయ వారసత్వ సంపదకు మరో అరుదైన గౌరవం దక్కింది. ములుగు జిల్లా పాలంపేటలోని శివాలయం గొల్లాల గుళ్లను భారత పురావస్తు శాఖ జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా ప్రకటించింది. కొత్తగా ఈ రెండు కట్టడాలు వారసత్వ కట్టడాలుగా చేరాయి. దీంతో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉన్న స్మారక చిహ్నాల సంఖ్య 10కి చేరింది. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఇప్పటివరకు రామప్ప, కిల్లా వరంగల్, 1000 స్తంభాల ఆలయం, గోల్కొండ కోట, చార్మినార్ లాంటి పురాతన కట్టడాలు ఉన్నాయి. వాటి జాబితాలో తాజాగా మరో 2 ఆలయాలు చేరాయి. ఈ 2 మందిరాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి సమీపంలోనే ఉన్నాయి. ఈ 2 ఆలయాలకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆలయాలు ఉన్నాయి. అందులో మనకి ఈ మధ్యలో గుడి, శివతారకేశ్వర ఆలయాలను భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి తీసుకోవడానికి రాష్ట్ర గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మనకి గుడి మరియు శివాలయం, శివతారకేశ్వర ఆలయం రెండు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. వీటిని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకోవడం వల్ల మనకి వాటి మెయింటెనెన్స్ కానీ వాటిని భవిష్యత్తులో పునర్నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది. కాకతీయుల శిల్ప ప్రభావానికి నిలువెత్తు తార్కాణంగా రామప్ప ఆలయం నిలిచింది. 1213లో రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయంలో అద్భుతమైన కళా సంపదకు నిలవుగా ఆలయం నిర్మాణం ఉంటుంది. ఆనాటి ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ విధానం నేటి తరానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. రామప్పకు 18 వరకు ఉప ఆలయాలు ఉన్నట్లుగా గుర్తించారు. అందులో ఒకటిగా గొల్లగుడి త్రికుటాలయంగా నిలుస్తోంది. ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలతో గర్భగుడిని ధ్వంసం చేశారు. ఆలయ మండపంపై కప్పు తొలగించి లోపలికి చొరబట్టారు. రామప్ప చెరువు సమీపంలోనూ మరో 2 ఉప ఆలయాలు ఉన్నాయి. అందులో ఓ ఆలయం రామప్పను పోలినట్లుగానే ఉంటుంది. ఒక మదనికలో విగ్రహాలు మినహా గుడి రామప్పకు ట్వీన్ లాగానే ఉంటుంది. ఈ గుడి అనేక దాడులకు గురైంది. నంది, ఇతర విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ ఆలయాలతో పాటు మిగతా ఆలయాలు కూడా మనకి చెరువు దగ్గర ఉన్న ఆలయాలు, గుళ్ళలో ఉన్నాయి, కొన్ని అడవిలో ఉన్నాయి. వీటిని కూడా పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకొని డెవలప్ చేసి పర్యాటకులు సందర్శించడానికి వీలుగా ఏర్పాటు చేసినట్లయితే మనకి సందర్శకులు రామప్ప ప్రధాన దేవాలయంలో పాటు మిగతా ఆలయాలను కూడా చూసి ఆనందిస్తారు. రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత యునెస్కో నుంచి కొన్ని సలహాలు వచ్చాయి. అందులో రామప్ప సమీపంలోని శివాలయం, గొల్లాల గుడులను రామప్ప టెంపుల్ కాంప్లెక్స్లో కలపాలని యునెస్కో గుర్తింపు సందర్భంలో లేవనెత్తారు. దీన్ని పురస్కరించుకొని కేంద్ర పురావస్తు శాఖ శివాలయం, గొల్లాల గుడి, రామప్పలను తమ ఆధీనంలో తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ గెజెట్ విడుదల చేసింది. 1951లో రామప్ప దేవాలయం కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్ళింది. ఇప్పుడు రామప్పకు ఉన్న 18 ఉపాలయాల్లో ప్రధానమైన గొల్లలగుడి కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 6న గెజెట్ విడుదల కాగా 2 నెలల పాటు అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలంటూ సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కోరింది. ఈ మేరకు నోటీసులను ఆ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసింది. కాకతీయ రాజులు చాలా బెనవెలెంట్ రూలర్స్. వాళ్ళ రూల్ చేసినటువంటి టైంలో 11th to 14th centuries వాళ్ళు ఈ ఏరియాని బ్రహ్మాండంగా ప్రజా సంక్షేమంగా రూల్ చేశారు. వాళ్ళు ముఖ్యంగా బ్యూటిఫుల్ వాటర్ బాడీస్ క్రియేట్ చేశారు. దానిని కమెమరేట్ చేసుకోవడం కానీ బ్రహ్మాండమైన టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. వాటి చుట్టూ టౌన్షిప్ డెవలప్ చేశారు. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ 3T కాన్సెప్ట్: ట్యాంక్, టెంపుల్, టౌన్షిప్. అందులో ముఖ్యంగా మనకి ఈ రామప్ప దేవాలయము, 1000 స్తంభాల గుడి, అదేవిధంగా వరంగల్ ఫోర్ట్, ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్స్. మన కాకతీయ హెరిటేజ్ ట్రస్టు, స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
అందరూ కలిసి ఈ రామప్ప గుడిని ప్రపంచ వారసత్వంలోకి తీసుకుని వెళ్ళడానికి ఎంతో కృషి చేశాం. రామప్ప ఉపాలయం గొల్లాల గుడిని కాకతీయులు త్రికుటాలయంగా నిర్మాణం చేశారు. 3 వైపులా శివలింగాలతో ఏర్పాటు చేసి ఒకవైపు బయటకు లోపలికి రావడానికి మార్గం ఉంటుంది. ప్రధాన దేవాలయాన్ని పోలినట్లే ఇక్కడ శిల్పకళ ఉట్టిపడుతుంది. నేను మా మిత్రుడు ప్యారిస్ వెళ్ళి రామప్ప గుడి గురించి అక్కడ 30 కంట్రీస్ ముందు మనము డిఫెండ్ చేశాం. వాళ్ళకి రామప్ప గుడిలో ఉన్నటువంటి శిఖరంలో ఉన్నటువంటి ఫ్లోటింగ్ బ్రిక్స్ని మనం లైవ్ డెమాన్స్ట్రేషన్ చేశాం. ఆ విధంగా రామప్ప గుడి ప్రపంచ వారసత్వంలోకి మనం అందరం కలిసి తీసుకుని వెళ్ళగలిగాము. నేను మా దేవతల విగ్రహాలు, మల్ల యుద్ధం, దర్పణ సుందరి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, హంసలు, సింహాల గుర్తులు ఉంటాయి. ప్రస్తుతం ఈ 2 ఆలయాలు విదేశీయులు దాడులతో పాటు గుప్త నిధుల కోసం తవ్వకాలతో దెబ్బతిన్నాయి. ఇప్పుడు కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవడం ద్వారా టెంపుల్ మనుగడకు రక్షణ ఏర్పడుతుంది. ప్రత్యేక నిధులు కేంద్రం నుంచి సమకూరుతాయి. యునెస్కో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ చేశారు. ఆ రికమెండేషన్స్ ఏమిటి అంటే ముఖ్యంగా దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ని కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకుని పోవాలి. అందులో ముఖ్యంగా శివాలయము, అదేవిధంగా గొల్లల గుడి, ఈ 2 కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకుని దాన్ని డెవలప్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్ అన్నమాట. వాటికి సెపరేట్ బడ్జెట్ ఉంటుంది. వాటిని రెస్టోర్ చేసుకోవడానికి మనకి ఎంతో స్కోప్ ఉంటుంది. సో అందుకని ఇలాంటి పరిణామము చాలా మంచిది. రామప్పతో పాటు ఇవి కూడా బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటవి. మనకు ఆల్రెడీ ఇప్పుడు 8 మాన్యుమెంట్స్ ఉన్నవి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఉన్నాం. ఇప్పుడు ఈ 2 చేరడంతో ఇప్పుడు తెలంగాణలో 10 మాన్యుమెంట్స్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఉన్నాయన్నమాట అండి. సో ఈ ప్రకటన ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకము. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. యునెస్కో ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతో పాటు ఇప్పుడు ఈ కట్టడాలకు లభించనున్న జాతీయ హోదాతో మన పురాతన సంపదను భావితరాలకు అందించేందుకు ఉపయోగపడుతుందనే ఆనందం స్థానికుల నుంచే వ్యక్తమవుతోంది. విషయం ఏంటిదంటే ఇప్పుడు దీని పక్కకే ఉన్న గొల్లల గుడి ప్లస్ శివాలయము జాతీయ హోదా లభించింది. పురావస్తు శాఖ వాళ్ళు దాన్ని పునరుద్ధరిస్తున్నారు. ఇంకా దాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందరికీ, పర్యాటకులకి, భక్తులందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వసతులు కూడా ఇంకా ఇది యునెస్కో గుర్తింపు పొందింది కాబట్టి ఇంకా మంచి వసతులను కల్పించి ఇస్తే చాలా మంది కూడా ఇంకా ఇది ఆకర్షింపజేస్తుందని కూడా నేను భావిస్తున్నాను. విషయం ఏంటిదంటే ఇప్పుడు దీని పక్కకే ఉన్న గొల్లల గుడి ప్లస్ శివాలయము జాతీయ హోదా లభించింది. పురావస్తు శాఖ వాళ్ళు దాన్ని పునరుద్ధరిస్తున్నారు. ఇంకా దాన్ని త్వరితగతిన